ఆర్యన్, నీకు తెలుసా ఈరోజు ఈ సారీని ఎందుకు కట్టుకున్నానో, అలాగే ఎందుకింత అందంగా తయారయ్యానో? ఎందుకు మ్యామ్? నీకోసం. ఈవేళ మనం ఒక యాక్టింగ్ చేద్దాం. అది కొంచెం మెచ్యూర్డ్ అయినది. అందులో నువ్వు హస్బెండ్ రోల్ చేస్తావు, ఇక నేను వైఫ్ రోల్. అంటే అర్థం చేసుకో, మనకి కొత్తగా పెళ్ళయ్యి ఆ రోజే మనకి ఫస్ట్ నైట్ అని అన్నీ అరేంజ్ చేస్తారు. అది కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది, కానీ పర్వాలేదు. మ్యామ్, నేను హస్బెండ్ రోల్ ఎలా చేయగలను? ఎన్నిసార్లు చెప్పాలా ఆర్యన్? ఒక యాక్టర్కి ఏజ్ అనేది ఒక మ్యాటరే కాదు. నువ్వు రోల్ని గుర్తుంచుకొని దాన్ని పీల్చెయ్యి. చూడు, నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు. లేకపోతే నేనెందుకున్నాను? నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. రా. నేను డైలాగ్ చెప్తాను, నువ్వు రియాక్ట్ చేయి. మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు, అందుకు మీకు నేను రుణపడి ఉంటాను. ఇది నా అదృష్టం. మీలాంటి ఒక ప్రేమించే భర్త దొరికాడు. నేను మీ కళ్ళల్లోనే ఉండిపోవాలి. నన్ను మీ కళ్ళల్లోనే ఉండిపోనివ్వండి. మీ అందమైన ఈ హృదయంలో నన్ను బంధించండి. నన్ను స్వీకరించండి. నన్ను హగ్ చేసుకోండి. హగ్ చేసుకోండి. నన్ను స్వీకరించండి. నేను మీలో ఐక్యమైపోవాలనుకుంటున్నాను. నన్ను స్వీకరించండి పూర్తిగా. మేడం. మేడంని కాదు, బెడ్లో నీకు నేను టీచర్ని కాదు. ఓన్లీ స్మిత. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రేమలో ఏది తప్పు కాదు. సరే, నాకు ఈ విషయం చెప్పు. నీకిది నచ్చలేదా? చాలా బాగుంటుంది మేడం. మళ్ళీ మేడమా? చెప్పాను కదా, నేను నీకిప్పుడు టీచర్ని కానని. స్మిత. సిమ్మని కూడా పిలవచ్చు. ఓకే. ఏంటోకే? ఓకే సిమ్మి. जो लेके चले तेरी ओर मुझे
అరే ఏమైంది? ఎందుకింత లేటుగా వచ్చారు? నేను 5ంటికి వచ్చేసాను. ఏంటి 5 గంటలకా? అవును. ఇంకో విషయం తెలుసా, తొందరగా వచ్చినందువల్ల జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. మార్పంటే? అరే అది నేను తొందరగా వచ్చాను కాబట్టి దారిలో డాక్టర్ని కలవడానికి వెళ్ళాను. హో అలాగా. డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నాకు ట్రీట్మెంట్ ఉందని, నేను తండ్రి అవ్వగలనని, నాకు మళ్ళీ అంతా నార్మల్ అవుతుందంట. స్మిత, ఐఎమ్ సో హ్యాపీ. ఇది చాలా సంతోషమైన విషయం. వెరీ గుడ్ న్యూస్. అరే ఏమైంది? రోజు ఏడ్చేదానివి, కానీ ఇవాళ నువ్వు ఏడవకూడదు, సంతోషపడాలి. అవును, ఇది చాలా సంతోషమైన విషయం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం ఆలోచిస్తున్నానంటే, ఈ డాక్టర్ 10 రోజులకు ముందే దొరుకుంటే చాలా బాగుండేదని. స్మిత, అదేంటంటే నుదుట రాత ఎప్పుడు రాసి పెడితే అప్పుడే జరుగుతుంది. సరేనన్నా, నాకు బాగా ఆకలిగా ఉంది. నువ్వు పంచి నాకు తొందరగా వడ్డించవే, నేను నిమిషంలో వచ్చేస్తాను. సరే, ఫ్రెష్ అయ్యి రండి. స్మిత, ఆ ఈ బనీన్ ఎవరిది? ఆ నాకైతే ఇది కొన్నట్టే గుర్తులేదే. నేను బనీన్ వేసుకోనని నీకు తెలుసుగా. లేదు లేదు, నా కజిన్ వినోద్ వచ్చాడు కదా పోయిన సంవత్సరం, వాడిదై ఉంటుంది ఇది. నేను వాడి బ్యాగ్ క్లీన్ చేసేటప్పుడు ఇది బయటపడి ఉంటుంది. ఏంటి? ఓకే సరే, నీ స్టూడెంట్ అతని పేరేంటి? ఆర్యన్ వచ్చాడా వాడు? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నీకు సడన్ గా ఎందుకు ఇంత దగ్గు వస్తుంది? ఏదో గొంతుకి అడ్డం పడినట్టుంది. జాగ్రత్తగా ఉండు. ఏం వేసుకొస్తున్నావు, ఏం వేసుకువెళ్తున్నావని. ఇది సంజయ్ చేతికి దొరికింది. ఎలా మేనేజ్ చేశానో నాకే తెలీదు. సరే సరే, సారీ గాని ముందు నువ్వు ఇలా రా. నీకోసం ఎంతసేపుని వెయిట్ చేయాలి? జాగ్రత్తగా ఉండు. సరే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటానులే. అరే, ఇంత త్వరగా వచ్చేసావు? హా, నువ్వు చాలా గుర్తుకొచ్చావు. అందుకే నేను తొందరగా పని పూర్తి చేసుకుని నీ దగ్గరికి వచ్చేసాను. ఊరికే చెప్పకండి. విషయం ఏంటి స్మిత, ఇవాళ చాలా స్వీట్గా ఉన్నావు. మీకు నేను ఎప్పటికీ స్వీట్గా ఉండను కదా. నువ్వెప్పుడు స్వీట్గానే ఉంటావు, కానీ ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది స్వీటు. మీ కళ్ళల్లో దుమ్ము పడుంటుంది. సరే, కళ్ళు అనగానే గుర్తుకొచ్చింది. ఓసారి కళ్ళు మూసుకో. ఎందుకు? ఎక్కువ ప్రశ్నలు ఎందుకే వేస్తావు? ఓసారి కళ్ళు మూసుకో. ఓకే, మూసుకుంటాను. ఏంటి? ఉండమన్నానా? త్వరగా చెప్పండి. ఏం చేస్తున్నారు? వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. ఆహా, నచ్చిందా నీకు? చాలా బాగుంది, థ్యాంక్ యూ.